మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది? నమస్తే అమ్మా, మాది నర్సరావుపేట నుంచి వచ్చాను. నాకు సైకిల్ రాదు. ఎవరు సహాయం చేస్తారని ఎంతో ఆశపడ్డాను, నేర్పుతారో అనుకుని ఇళ్ళకాడ ఎవరు కుదరలేదు, బిడ్డలకి వల్ల కాలేదు. నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎవరు చెప్పారు ఇక్కడ? యూట్యూబ్లో చూసుకొని వచ్చాను. నేను యూట్యూబ్లో ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అని చూసుకొని ఫోన్ చేసి సార్ వాళ్ళకి పెట్టారు. అదొక్కటే నాకు తెలిసింది అప్పుడు సార్ వాళ్ళ నెంబరు. అయితే వచ్చాను. రాగానే నాకు సైకిల్ ఇచ్చారు, నేర్పారు. నాకు పడతాను. సైకిల్ రాదు. ఓకే, సైకిల్ రాదు, నాకు ఏమీ రాదు. అసలు చదువు లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అందరు నేర్పుతుంటే నేను ఎందుకు నేర్చుకోకూడదు? ఇప్పుడు ఆటో పెట్టుకుంటున్నాను, వచ్చి 4 వేలతో నాకు పట్టు పోషించుకోవడం కష్టంగా ఉంటుంది అనేసి ఏదో ఒకటి నేను నేర్చుకొని వ్యాపారం చేసుకున్నానన్న. దేనికైనా బండి నాకు కావాలి. డ్రైవింగ్ ఏం చేస్తుంటారు మీరు? నేను వంట చేస్తాను. ఏ పని చేతిలో ఉంటే సమోసాలు అమ్ముతాను, తిరిగి అన్ని పనులు చేసుకుంటాను. దేనికైనా స్కూటీ అవసరం. అందుకనేసి నేను డ్రైవింగ్ నేర్చుకోవాలని వచ్చాను. 5 రోజుల క్లాసులు నేర్పుతా అన్నారు. నాకు 5 రోజులు లేదు, 3వ రోజునే కాళ్ళు పైన పెట్టి నడపడం నేర్చుకున్నాను. అక్కడి నుంచి రోడ్డు మీదకి ఎక్కాలని తపనతో ఉన్నాను. దాని మీద నేను ప్రైజ్లో ఉన్నాను. ఇప్పుడు నేర్చుకున్నాను శాంతం. ఇంటికి పోయినా కూడా నడపగలను. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చింది? తప్పకుండా వచ్చింది. ఎంత వయసు ఉండేది మీకు? 53 ఏళ్ళు. ఇప్పుడు వరకు ఎందుకు నేర్చుకోలేదు? ఇప్పుడే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఇన్నాళ్ళ నుంచి పొట్ట తిప్పల కోసం, బిడ్డల పెళ్ళిళ్ళు, వాళ్ళ కాన్పులని ఈ జాస్తిలో పడ్డాను. ఇప్పుడు దాకా అప్పుడు పని చేసుకుంటున్నా, కానీ వీటి మీద అంత టైం లేదు. ఇప్పుడైతే నేను ఎవరికి భారం కాకూడదు, నా పొట్ట నేను పోషించుకోవాలి. అట్టేటప్పుడు నాకు ఏదో ఒకటి నడవలేకపోతున్నా. అంత దూరం నుంచి వచ్చినందుకు మీరు హ్యాపీగా నడుపుతానన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా? దూరం అనిపించట్లేదు. ముందల ఈరోజు బాగా నేర్పిస్తున్నారు, శ్రద్ధగా నేర్పిస్తున్నారు. నేర్పించే విధానంలో ఇబ్బంది కానీ ఏమి లేదు, బాగుంది, అంతా బాగుంది. ఇక్కడ లేడీస్ ట్రైనర్ ఉన్నారు, నేర్పిస్తున్నారు, పట్టుకొని నేర్పిస్తున్నారు. మొదటి రోజు సైకిల్ రోజు నా పట్టుకొని ఇట్లా ఉండరు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. ఫస్ట్ మనకి తెలియదు కదా, అప్పుడు వాళ్ళు నాకు చెయ్యి పట్టుకొని ఇలా రేంజ్ తక్కువగా స్లోగా ఇచ్చుకుంటూ ముందుకు పోయేటప్పుడు పైన చూసుకోండి, తలకాయ కింద చూడొద్దు, పైన చూసుకుంటా ఉంటుంటేనే మీకు వస్తుంది, కింద చూసుకుంటే బండి నడపలేరు అని. ప్రతిదానికి చిన్నదానికి కూడా మీకు టెక్నిక్స్ నేర్పారు, మెలకువలు నేర్పారు. ఎలాగా కొత్తగా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ నేర్చుకుంటున్నారు, చాలా మంది నేర్చుకుంటున్నారు. మీతో పాటు వేరే పక్క ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, హాస్టల్లో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా రాక ఇబ్బంది పడిపోవడం కానీ అలా మీ వీడియోలో చూపిస్తున్నట్టుందా? ఉంది, తప్పకుండా ఉంది. దానికి 100% నేను చెప్పగలను. ఎందుకంటే అమ్మ ఇంత పెద్ద లావుగున్నామని నేనే నేర్చుకుంటున్నాను అని చెప్పి నాకన్నా లావుటోళ్ళు కూడా వీడియోలో చూశాను. వాళ్ళు చూసి నాకు ఇంకా ధైర్యం వచ్చింది. అంత లావుటా నేర్చుకున్నాను, నేను ఎందుకు నేర్చుకోలేను? కాకపోతే 2 రోజులు కష్టం అనిపించింది, నేర్చుకుంటాను అని అనుకున్నాను, నేర్చుకున్నాను. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఒకవేళ మీరు మీ ఊళ్ళో అడిగారు అనుకోండి, డ్రైవింగ్ స్కూల్ అంత దూరం పోయి నేర్చుకొని వచ్చావు, వచ్చిందా లేదా, లేకపోతే అక్కడికి పోతే మాకు వచ్చిద్దా అని అడిగిన వాళ్ళకి మీరేం చెప్తారు? నేర్చుకుంటావు, అక్కడ లేడీస్ ఉన్నారు నేర్పించడానికి, మీకు నేర్పిస్తారు, ధైర్యంగా ఉండండి, నేర్పిస్తారు. ఓకే, అడిగి పోయినాక వాళ్ళను చెప్పే విధానం బట్టి మీకు భయం పోతుంది. ఇక్కడ మనకు మగవాళ్ళు ఉన్నారని కొంచెంసేపు ఉంటారు, పక్కకు పోతారు. అక్కడ లేడీస్ మనకు మెలుగు పట్టుకొని నేర్పిస్తుంది, ధైర్యం చెప్తుంది. తలకాయ పైకి ఎత్తుకోండి అమ్మ, భయపడమాకండి, ధైర్యంగా ఉండండి అని మోటివేట్ చేస్తా ఉంది. మనకి బాగా నేర్పిస్తుంది. నేను నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకోండి పోయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. చూశారు కదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ అవసరాలకి వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. మనకి వయసుతో సంబంధం లేదు. మెయిన్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. చాలా తక్కువ టైంలో డ్రైవింగ్ మేడం అడిగారు. నేను వర్క్కి వెళ్ళాలండి, నాకు 5 డేసే కుదురుతుంది, 5 డేస్లో నేర్పించేస్తారా? 6వ రోజు నేను తను చేసుకునే జాబ్కి వెళ్ళిపోవాలి అన్నట్టు మాట్లాడారు. రండి ట్రై చేద్దామన్నాము. మేము అనుకున్నట్టే ఆవిడ హ్యాపీగా సక్సెస్ అయ్యారు. 4 డేస్లోనే డ్రైవింగ్ వచ్చేసింది. కొంచెం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి రమ్మన్నాము. 5th డే కూడా చూడండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ అవసరాలకి మనది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎంతో యూజ్ అవుతుంది. లాంగ్ రౌండ్ వేయండి. చూడండి, ఇలాంటి మనం చాలామంది ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు డ్రైవింగ్ రాదేమో, మాకు సైకిల్ కూడా రాదు కదా, అక్కడికి పోతే సరిగ్గా నేర్పిస్తారో లేదో, ఇలాంటి డౌట్స్తోనే ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చూడండి, చక్కగా మనకి లేడీ ట్రైనర్స్ ఉంటారు. మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు, చక్కగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు.
చూడండి మేడం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఎన్నో అవసరాలు మా డ్రైవింగ్ స్కూల్కి వచ్చి హ్యాపీగా వెళ్తుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. చాలా తక్కువ టైంలో సైకిల్ రాకపోయినా కూడా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. థ్యాంక్ యూ.